Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు బెల్ ఐకాన్తో టచ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. టుడే బర్నింగ్ టాపిక్. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు జామ్నగర్లో వంటారా అని యానిమల్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ వైల్డ్ లైఫ్ సెంటర్ అనంత్ అంబానీ కళల ప్రాజెక్ట్ అయినటువంటి ఈ వెంటారాను ఇనాగ్రేషన్ చేశాడు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, జామ్నగర్లో అతిపెద్ద రిఫైనరీ ఉంది కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది. అదేవిధంగా వరల్డ్లో అతిపెద్ద మ్యాంగో గార్డెన్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఈ జామ్నగర్ రిఫైనరీ లోపల ఒక చిన్న బ్లాక్లో ఈ యానిమల్ రెస్క్యూ సెంటర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్పొరేట్ రంగం లోపల విచ్చలవిడిగా డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకి అర్థం కావటం లేదు. యానిమల్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ రెస్క్యూ సెంటర్ ఓకే ఇనాగ్రేషన్ చేశాడు. చూడ్డానికి ఆ వీడియోస్ చూస్తుంటే ఎంత లగ్జూరియస్గా ఉందో దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వీడియోస్ పోస్ట్ చేస్తే ఆ వీడియోస్ని బట్టి అర్థమవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యానిమల్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చినట్టు అనిపించట్లేదు. ఇప్పుడు సర్కస్లలో ఏదైనా ఎలిఫెంట్స్ అట్లాంటివి గాయపడితే పెద్ద జంతువులు కాబట్టి వాటికి హాస్పిటలైజ్ చేయడానికి ఓకే, కానీ ఇంకా దీని కాకుండా ఇంకా మిగతా వేరే యానిమల్స్ని ఆఫ్రికా నుంచి ఇక్కడ సఫారీల నుంచి వేల కోట్ల రూపాయల డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టినట్టు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే కార్పొరేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సంపాదనను ఈ విధంగా వెచ్చించడం ఒక అందుకు మంచిదే. కానీ ఇప్పుడు అనంత్ అంబానీ యానిమల్ లవర్ కాబట్టి యానిమల్ రెస్క్యూ సెంటర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం, అదేవిధంగా హ్యూమన్ లవర్ అయ్యండి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పేదవాడి కోసం పెట్టవచ్చు కదా. ఇప్పుడు టాటా సంస్థలు ఉన్నాయి, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ లోపల పేదవాళ్ళ కోసం ఎన్నో చేస్తారు కదా. అంటే హాస్పిటల్స్ కానీ ట్రస్ట్లు కానీ నడిపించుకుంటూ వచ్చేటువంటి ప్రాఫిట్ లోపల మేజర్ భాగం రిలయన్స్ అంబానీ కంటే కూడా ఈ ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ కంటే కూడా టాటా వాళ్ళ అసెట్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళకు అంటే సంపాదించేటువంటి సొమ్ము ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. వచ్చేటువంటి ప్రాఫిట్ లోపల మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లయితే హిమాలయ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు సంపాదించినటువంటి ఉత్పత్తుల లోపల వచ్చేటువంటి ప్రాఫిట్ లోపల 25% మదరసాలకు మస్జిద్లకు ఇస్లాం మతానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. హిమాలయ ప్రొడక్ట్స్ పేరు లోపలనే హిమాలయ ఉంది, పేరు లోపలనే హిమాలయ పేరు. హిమాలయ ప్రొడక్ట్స్ సోప్స్ కానీ తర్వాత ఫేస్ వాష్లు ఇట్లాంటి సోప్స్ తర్వాత మెడికల్ సంబంధించినటువంటి ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. హిమాలయ ప్రొడక్ట్స్ అని ఇండియాలో ఒక పెద్ద సంస్థ, పేరెన్నిక గల సంస్థ. ఈ సంస్థ ఉత్పత్తుల్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో 25% ఇస్లామికీకరణ కోసం పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మతానికి వాడు ఎంతో కొంత చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం ద్వారా ఒక మంచి ఉద్దేశమే ఇది. నేను ఏమంటున్నానంటే అట్ ద సేమ్ టైము యానిమల్స్తో పాటు హ్యూమన్స్ కూడా పెట్టండి. మీకున్నటువంటి ప్రాపర్టీస్ లోపల జస్ట్ ఒక 10% మీరు పెడితే పేదవాడికి వైద్యం అనేది ఎంతో కాస్ట్తో కూడుకున్నటువంటి అంశము పేదవాడికి. ఈ మధ్యతరగతి వాడికి కూడా అంతే. ఎడ్యుకేషన్ విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది సరైన వైద్యం అందక మన దేశం లోపల మరణాల పాలవుతున్నారు. గ్రామీణంలో ఇప్పటికీ కాన్పులు చేయాలన్నా మండల కేంద్రానికి వెళ్ళాలన్నా ప్రయాణ సౌకర్యాలు లేక ఎంతోమంది పేదవాళ్ళు చనిపోతున్నారు. అంటే ఇప్పుడు అతను అక్కడ వంటారా అనేది ఇనాగ్రేషన్ చేసిండు, ఏదో కుళ్ళుతోని ఈ విధంగా వీడియో చేస్తున్నా అని చెప్పేసి అనుకోవద్దు. అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు రిలయన్స్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీళ్ళు సంపాదించిన సొమ్ము మన భారతీయుల నుంచే కదా. ఇతర దేశాల లోపల వాళ్ళు ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టారో మనకైతే తెలియదు. కానీ ఇండియా లోపల ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ మార్ట్ కానీ రిలయన్స్ మార్ట్స్ కానీ రిలయన్స్ జియో కానీ ఇట్లాంటి వాటి ద్వారా పెట్టినటువంటి సొమ్ముని ప్రజలకు కొద్దో గొప్ప వాళ్ళ అవసరాల కోసము సహాయం చేయడం అనేది మంచి ఉద్దేశం కదా. అనంత్ అంబానీ ఫ్యాసినేటింగ్ ఉన్నాడు యానిమల్స్ పైన వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి యానిమల్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ రెస్క్యూ సెంటర్ పెట్టిండు. అదేవిధంగా హ్యూమన్స్కు కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ మెడికల్ సెంటర్స్ కానీ ఒక పెద్ద మెడికల్ హాస్పిటల్ ఇట్లాంటివి కట్టిస్తే పేదవాడికి కూడా ఎంతో కొంత ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంది. టాటాస్ అయితే ఏ విధంగా దేశానికి సేవ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్ మేజర్ మొత్తం ప్రజల నుంచి, అంటే భారతీయుల దగ్గర నుంచే వస్తుంది కాబట్టి భారతీయులకు ఎంతో కొంత మొత్తం ఖర్చు పెట్టాలి కదా. వీళ్ళకి మాత్రం నాకు తెలిసి రిలయన్స్ ట్రస్ట్ నుంచి ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పాపాన అవ్వలేదు. యాంటీలియా అని చెప్పేసి ముంబై బాంద్రాలో కూడా కట్టుకున్నటువంటి ఇల్లుకు ప్రతి నెల 20 నుంచి 30 లక్షల వరకు ఖాళీ కరెంటు బిల్లు వస్తుంది. 1500 మంది ఎంప్లాయీస్ ఆ యాంటీలియా లోపల అంటే ఎంత లగ్జరీస్ లైఫ్ ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తుంది.
సంపాదించుకునే అవకాశం మన దేశంలో కూడా విరిగా ఉంది. ఎవరైనా డబ్బు సంపాదించుకోవచ్చు కదా. సకాలంలో కూడా పన్నులు కూడా కట్టే అవకాశం ఉంది. పేదవాడికి అదే పని ఉంది, గొప్పవాడికి కూడా అదే పని ఉంది. అంటే ప్రభుత్వాల యొక్క వ్యవస్థాపకత లోపము ద్వారా ఇవన్నీ సాధిస్తున్నాయి. డబ్బు ఉన్నవాడే వాడు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, డబ్బు సంపాదిస్తాడు. పేదవాడు మధ్యవాడు ఎట్లా ఉన్నాడో ఎక్కడ కూడా అక్కడే ఉంటుంది. వాడు లైఫ్ మొత్తం కష్టం చేసినా వాడు ఫ్యామిలీ పోషించుకోవడం, పిల్లలకు ఎడ్యుకేషన్కు సరిపడా ఈ యొక్క వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించినటువంటి డబ్బుల వరకే సంపాదిస్తాడు. అంటే దేశం లోపల ఉన్నటువంటి సంపదను అందరికీ సమానంగా పంచాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం తప్పితే కానీ అతనేదో యాంటార్ ఓపెన్ చేసిండు, మనం వీడియో పెట్టి అతను అక్కసు వెళ్ళకపోవాలని చెప్పేసి కాదు. ఎట్లయితే నువ్వు హ్యూమన్ లవర్వో అదేవిధంగా ఎట్లయితే నువ్వు యానిమల్ లవర్వో అదేవిధంగా హ్యూమన్ లవర్కి ఒక పెద్ద హాస్పిటల్ కట్టించు. నీకు అది సాధ్యమే. అది నీకు సాధ్యం కాదంటే విషయం పక్కన పెట్టి, నీకు సాధ్యమయ్యే విషయం చెప్తున్నాం. ప్రజలకు సేవ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. వైద్యపరంగా సేవలు అందించి కొన్ని విపరీతకరమైనటువంటి రోగాలు ఉంటే వాడికి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే లక్షలతో కూడా క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు వస్తే మధ్యతరగతి వాడు పేదవాడు రోగంతో చనిపోయే వరకు సాగు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బసవతారకం హాస్పిటల్ దగ్గరికి వెళ్తే పేషెంట్ల యొక్క రోదన చూస్తుంటే అసలుకి మనకు అలవి కాదు ఆ రోదన వింటూ ఉంటే హృదయ విదారకంగా ఉంటుంది. ఇండియా లోపల వైద్యం అనేది అత్యధిక డబ్బుతో కూడుకున్నటువంటి అంశం. ఏదన్నా పెద్ద పెద్ద రోగాలు, కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ లాంటివి వస్తే వాటికి సరైన వైద్యం మన ఇండియా లోపల దొరకదు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు డబ్బులు వెచ్చించి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టించి హాస్పిటల్ లోపల లక్షల రూపాయల బిల్ అవుతుంది. ఒకరోజు ఐసీయూలు ఉంటే 25,000 రూపాయలు మధ్యతరగతి వాడు పేదవాడు ఎట్లా బేర్ చేయగలుగుతాడు? నేను ఆ ఉద్దేశంతోనే ఇంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు నీకు యానిమల్ లవర్ అయి ఉండి యానిమల్ కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టాడు. అక్కడ చూస్తూ ఉంటే అక్కడ అన్ని యానిమల్స్ రిస్ట్రిక్షన్ అయ్యి కనిపిస్తూ నాకు. అక్కడ ఎక్కడి నుంచో ఆఫ్రికా నుంచి అక్కడ నుంచి యానిమల్స్ లక్షల కోట్లు 1,000 కోట్లు పెట్టి కొనుక్కొచ్చి అక్కడ పెట్టి నీకు ఉండొచ్చు యానిమల్ మీద లవ్వర్ ఉండొచ్చు నువ్వు. కానీ అదేవిధంగా హ్యూమన్స్ కూడా ఎంతో కొంత నీ సంస్థ తరపున మన దేశ ప్రజల దగ్గర నుంచి నువ్వు సొమ్మును లాభాపేక్షతో సేకరిస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు. కాబట్టి వీళ్ళకంటూ ఏదో ఒకటి చేయాల్సినటువంటి ఆవశ్యకత నీ మీద ఉంది. చిన్న వయసు పిల్లది అనంతమ్మ అనేది. నీ పెళ్ళికే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు కదా, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నావు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. కానీ సగటు మనిషిగా క్వశ్చన్ చేసే అధికారం ఉంది. ఎందుకంటే భారతీయుల పైనే నువ్వు సంపాదిస్తున్నావు. నీకు వచ్చేటువంటి లాభాలు మేజర్ శాతం పాకిస్తాన్లో గిట్ట ఏమైనా స్టార్ట్ చేసినావా? ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, లేకపోతే శ్రీలంక, అమెరికా, యూరోప్ కంట్రీ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు కదా. ఇండియన్స్ నువ్వు భారతీయ దిగ్గజంగా ఉండి మన భారతీయుల కోసం ఏదో ఒకటి వైద్యపరంగా ఏదో హాస్పిటల్స్ లాంటివి కట్టించి పేదలకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సగటు భారతీయుని యొక్క